నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నా పర్యటన ఆపొచ్చు, నా లక్ష్యాన్ని ఆపలేరు. నా అమెరికా టూర్ ఎందుకు ఆపారు? మోదీని ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి. డిప్లొమాను యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీకి మార్చొద్దు, పాలిటెక్నిక్ విద్యార్థుల డిమాండ్. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పేరు మారింది, జీతం తగ్గింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆవేదన. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదే సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిని అమెరికా పర్యటనకు అనుమతించారని పేర్కొంటూ కేంద్రంపై విమర్శలు చేశారు. తన పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, తెలంగాణకు కొత్త అవకాశాలు కల్పించడం తన పర్యటన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. నా పర్యటనను ఆపవచ్చు, కానీ నా లక్ష్యాన్ని ఆపలేరని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధి అవకాశాల కల్పన కోసం తన ప్రయత్నాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రికి అమెరికా పర్యటనకు అనుమతి ఇచ్చి తన పర్యటనను మాత్రం నిలిపివేయడం వెనుక కారణమేంటని సీఎం ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. సో రాజకీయ పరమైన నిర్ణయాలతో మేము మీ పర్యటనను తిరస్కరిస్తున్నామని చెప్పారు. వాట్ ఈస్ ద పొలిటికల్ రీజన్? ఐ వాంటెడ్ టు ఆస్క్ నరేంద్ర మోడీజీ. యూ హ్యావ్ విజిటెడ్ మెనీ కంట్రీస్. మీరు ఎన్నో దేశాలకు పర్యటనలకు వెళ్ళారు. మీరు కాదు, మీకు సంబంధించిన రాష్ట్రం నుంచి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆగస్టు 17 నుంచి 24 వరకు ఈ నెలలోనే యుఎస్, కెనడాలో 8 రోజుల విదేశీ పర్యటనలకు వెళ్ళాడు. దేనికోసమో వైబ్రెంట్ గుజరాత్ 2047 అనే పాలసీ డాక్యుమెంట్ ప్రమోట్ చేయడానికి, రోడ్ షోలు చేయడానికి గుజరాత్ ముఖ్యమంత్రికి మీరు అనుమతి ఇచ్చారు. నరేంద్ర మోడీ గారి స్వరాష్ట్రమైన గుజరాత్ ముఖ్యమంత్రికి వైబ్రెంట్ గుజరాత్ 2047 పెట్టుబడులను ఆకర్షించడానికి మీరు అనుమతిస్తారు. అతను కెనడా, అమెరికా లాంటి దేశాలలో పర్యటిస్తాడు, పెట్టుబడులు పెట్టే వాళ్ళతో కలుస్తాడు, మాట్లాడతాడు, గుజరాత్ లో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానిస్తాడు. అదే తెలంగాణలో తెలంగాణ రైజింగ్ 2047 పాలసీలో భాగంగా ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, వీటి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటన చేస్తా అంటే అమెరికా పర్యటనను తిరస్కరిస్తారు. డిప్లొమా కోర్సును యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడంపై పాలిటెక్నిక్ విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలో కొనసాగుతున్న తమకు ప్రభుత్వ సర్టిఫికేట్ లభిస్తుందని విద్యార్థులు చెబుతున్నారు. అయితే డిప్లొమా కోర్సును యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువస్తే కోర్సు కాల వ్యవధి పెరగడంతో పాటు ప్రైవేట్ సర్టిఫికేట్ వచ్చే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మంత్రిని కలిసిన సమయంలో ఈ ప్రక్రియను కేవలం టెస్టింగ్ కోసం మాత్రమే చేపడుతున్నామని చెప్పారని ఓ పాలిటెక్నిక్ విద్యార్థి తెలిపారు. అయితే టెస్టింగ్ ఉద్దేశమే అయితే ఇప్పటికే పక్క రాష్ట్రంలో నిర్వహించిన పరీక్షలను పరిగణలోకి తీసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. పక్క రాష్ట్రంలో నిర్వహించిన టెస్టింగ్ అనంతరం ఆ కోర్సు ఉపయోగకరంగా లేదని పక్కన పెట్టిన విషయాన్ని కూడా విద్యార్థులు ప్రస్తావిస్తున్నారు. అదే సమయంలో శక్తి స్కీమ్ లేబర్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉందని విద్యార్థులు గుర్తు చేస్తున్నారు. డిప్లొమా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. అండ్ మొన్న మినిస్టర్ గారితో ఇంటరాక్షన్ అయినప్పుడు కొంతమంది హైయర్ అఫీషియల్స్ ఏమన్నారంటే ఇది టెస్టింగ్ పర్పస్ అన్నారు. ఫస్ట్ థింగ్ స్టూడెంట్స్ మీద మీరు టెస్టింగ్ ఎట్లా చేయగలరు? ఒక జియో పాస్ చేయడం అనేది మీకు టెస్టింగా? సెకండ్ థింగ్, టెస్టింగ్ పర్పస్ అయితే లాస్ట్ ఇయర్ ఏపీలో ఆల్రెడీ సేమ్ జియోని పాస్ చేసినారు, జియో ఎంఎస్ నెంబర్ 1 and 2. సో ఇది వర్కౌట్ అవ్వలేదని మొన్న ఫిబ్రవరిలో ఏపీలో జియో ఎంఎస్ నెంబర్ 3 and 4 కింద దీన్ని విత్డ్రా చేసుకున్నారు. మీరు టెస్టింగే చేసేది ఉంటే ఆల్రెడీ ఏపీలో ఎక్స్పెరిమెంట్ అయ్యింది, దాన్నే ఎగ్జాంపుల్ కింద తీసుకొని ఇప్పుడు పాస్ చేసే జియోని ఆపేసి ఉండొచ్చుగా. మీరు మళ్ళీ ఇక్కడ జియో పాస్ చేసి టెస్ట్ చేసి కొంతమంది స్టూడెంట్స్వి కెరియర్ అనేది నాశనం అయిన తర్వాత అరే ఇది కరెక్ట్ కాదు అని అప్పుడు ఎందుకు విత్డ్రా చేసుకోవడం? మొత్తం మీద అందరం స్టూడెంట్స్ కలిసి అడిగేది ఏంటి అంటే మాకు జియో రిటర్న్ తీసుకోవాలి. మాకు 4th పాయింట్ ఏదైతే ఉందో జియోలో పాలిటెక్నిక్ కాలేజెస్ అన్ని వైఐఎస్యు ఫ్రేమ్వర్క్ ఇంకా ఎకోసిస్టమ్కి అండర్ వెళ్ళిపోతున్నాయో ఆ పాయింట్ అనేది మీరు వెనక్కి తీసుకోవాలి. జీతాలు పెంచుతామని చెప్పి ఉన్న జీతాలకే కోత పెడతారా?
తెలంగాణలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలపై ఇప్పుడు ఇదే ప్రధాన ప్రశ్న. ఏళ్ల తరబడి ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల క్యాడర్ పేర్లు మార్చి గతంలో వస్తున్న జీతాల కంటే తక్కువ చెల్లిస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2021లో జీవో 61 ద్వారా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో 30% పెంపు జరిగిందని గుర్తు చేస్తున్న ఉద్యోగులు ఇప్పుడు కొన్ని విభాగాల్లో కొత్త పోస్టుల పేర్లతో వేతనాలు తగ్గుతున్నాయని చెబుతున్నారు. మున్సిపల్ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసే ఉద్యోగికి గతంలో సుమారు 22,750 వేతనం ఉండగా డిఈఓ పేరుతో 19,500కు పరిమితం చేస్తే నెలకు 3,250 నష్టం వస్తుందని ఉద్యోగులు చెబుతున్నారు. పేరు మారితే పని మారుతుందా? విధులు బాధ్యతలు అవే అయినప్పుడు జీతం ఎందుకు తగ్గాలి అని జీడబ్ల్యూఎంసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి మియాపురం శ్రీకాంత్ ప్రశ్నిస్తున్నారు. మున్సిపాలిటీతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు, కార్యాలయాలు, పంచాయతీరాజ్, ఇతర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యపై ప్రభుత్వం సమగ్ర సమీక్ష చేయాలని వారు కోరుతున్నారు. జీతాలు పెంచలేకపోతే పెంచలేమని చెప్పండి, కానీ ఇప్పటికీ వస్తున్న జీతాన్ని మాత్రం తగ్గించొద్దు. మా జీతమే మా కుటుంబానికి జీవనాధారం అని శ్రీకాంత్ కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వేతన కొరతలపై స్పష్టత ఇచ్చి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేస్తుందా అనేది చూడాలి. కంప్యూటర్ ఆపరేటర్స్, డ్రైవర్స్, జవాన్స్, డిఆర్ఎఫ్ వాళ్ళు, ఈఎంఎస్ వాళ్ళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన 1181 జీవో ప్రకారం ప్రస్తుతం ఇస్తున్న వేతనాలు కూడా తగ్గిస్తూ దాదాపు 3 నుంచి 4 వేల రూపాయలు తగ్గిస్తూ జీవో ఇవ్వడం జరిగింది. తక్షణమే ఆ జీవో రద్దు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటుగా జవాన్లకు, కంప్యూటర్ ఆపరేటర్లకు సరైన డిజిగ్నేషన్ ఇచ్చి ఆ డిజిగ్నేషన్ ప్రకారం వేతనాలు పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మా సమస్యలు పరిష్కరించినట్లయితే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎప్పుడైనా కూడా సుప్రీంకోర్టు జీవో ప్రకారం దాని జీతాలు పెంచే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కనీస వేతనం నిర్ణయించాలంటే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా చూసి కనీస వేతనం అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తారు ప్రభుత్వాలు. కానీ దేశంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి పని ఈ ప్రభుత్వం చేసింది, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసింది. కాబట్టి వెంటనే మీరైతే సవరించినటువంటి తగ్గించిన జీతాలు సవరించి వాళ్ళ జీతాలు ఉన్న యథావిధిగా జీతాలు కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. దాంతోపాటు వాళ్ళ హోదాకు సంబంధించి ఈరోజు కంప్యూటర్ ఆపరేటర్ ఏం చేసింది, మీరు డాటా ఎంట్రీ చేశారు. అంటే డాటా ఆపరేటర్లు చేయడం వల్ల అంటే మీ ఉద్దేశం ఏంది? అంటే వాళ్ళ హోదాను తగ్గించడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? కాబట్టి వాళ్ళతో సర్వం సాగిరించుకుంటారు మీరు. కాబట్టి వాళ్ళ జీతాలు యథావిధిగా వాళ్ళ జీతాలు కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. వాళ్ళ హక్కుల కోసం మీరు కనుక పట్టించుకోకుండా మాత్రం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అందరిని సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తానని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపును డిమాండ్ చేస్తూ బీజేపీ 2 రోజుల నిరాహార దీక్షకు దిగింది. ఫీజుల బకాయి బీజేపీ లడాయి పేరుతో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఈ నిరసన కొనసాగుతోంది. బయట నిరసన చేపట్టేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పార్టీ కార్యాలయంలోనే ఆందోళన నిర్వహిస్తున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన 12,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆయన కోరారు. అలాగే యంగ్ ఇండియా స్కిల్ స్కూల్ కి సంబంధించిన సమస్యలను కూడా బీజేపీ ప్రస్తావించింది. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. And nearly over 12,000 crores are now dues to the students. And this government for the past 3 years is not paying these dues, because of which the students, the staff, the management, they are all suffering. The education system, not only the fees reimbursement, but there are other issues like merging of Polytechnic with Young India schools, and many other such education institutions are facing literally problem from the policy of this government. So therefore, Bharatiya Janata Party is taking up this issue. Huge response is there. Since morning, thousands of students are pouring into this camp. I thank the students for supporting this cause, and we are with the students. We demand the government to pay immediately this fees dues to the students, because their future will be, otherwise their future will be in the dark. నిషేధిత గంజాయి సరఫరా చేస్తున్న 2 ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 129 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని వరంగల్ నార్కోటిక్స్ డీఎస్పీ రమేష్ కుమార్ తెలిపారు. వరంగల్ నగరంలోని నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రమేష్ కుమార్ మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారం మేరకు వరంగల్ ఖమ్మం హైవే వద్ద తనిఖీలు చేపట్టగా కేరళకు చెందిన 2 వ్యక్తులు సాయిజ్ బెసెలెల్
TR05G027 గల ఎర్టిగా కారులో 129 కిలోల గంజాయితో బెంగళూరుకి వెళ్తుండగా తనిఖీలలో 64,66,700 రూపాయల విలువ గల 129 కిలోల గంజాయి గుర్తించామని వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వారికి అజిత్ మరియు విక్కీ ఆదేశాల మేరకు గంజాయి సరఫరా చేస్తున్నామని తెలిపారని వారి నుండి 2 మొబైల్ ఫోన్లతో పాటు 2,900 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడటం ప్రతి తల్లిదండ్రి బాధ్యతని, ఎక్కడైనా గంజాయి లేదా నిషేధిత మత్తు పదార్థాలు సేవిస్తున్నారని సమాచారం ఉంటే వారు ఈగల్ ఫోర్స్ కి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఒక ఇద్దరు వ్యక్తులు ఒక ఏటీఏ వెహికల్లో రాజమండ్రి నుంచి టువార్డ్స్ హైదరాబాద్ టు బెంగళూరు వెళ్తున్న సమాచారం వస్తే మేము ఇమీడియట్ గా లా ప్రకారం కుమార్ సాయి ఎస్ఐ అండ్ టీమ్ ను అందరినీ అక్కడ క్లూస్టింగ్ అందరు పంపించగా వర్ధన్నపేట లిమిట్స్ కి వీళ్ళు పోయి ఉన్నారు. అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తుండగా సమాచారం సరి అయిపోతే మళ్ళీ కొద్ది అడిగితే మళ్ళీ ఒకసారి వాళ్ళు చెప్పిర్రు, మేము ఇద్దరం ఆ ఏటీఏ వెహికల్లో సాయుజ్ అనేవాడు ఒకడు బెస్ఎల్ఎల్ సి మాథ్యూ అని ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా డ్రైవర్. వీళ్ళు ఏం చేస్తారు అంటే ట్రాన్స్పోర్టర్స్ మాత్రమే. అట్టి వెహికల్ ని వాళ్ళు తరచుగా చెక్ చేయగా దాదాపుగా 129 కిలోల గంజాయి అంటే 61 ప్యాకెట్ల ఉంది. అందులో ఒక్కొక్క ప్యాకెట్ 2 కేజీలు అటే ఉంటుంది. 129 కేజీలు దొరికింది. దీన్ని మేము ఇమ్మీడియట్ గా వాటిని పంచుల సమక్షంలో అక్కడనే చేసి పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చేసి వరంగల్ పిఎస్ లో కేసు నమోదు చేయడం జరిగింది. భూపాల్పల్లి పురపాలక సంఘం పరిధిలోని 22వ వార్డు లక్ష్మీనగర్ లో వరుసగా జరుగుతున్న దొంగతనాలు, దోపిడీ ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని స్థానిక 22వ వార్డు కౌన్సిలర్ బుర్ర రమాదేవి సదానందం గౌడ్ తీవ్ర స్థాయిలో డిమాండ్ చేశారు. సోమవారం తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో లక్ష్మీనగర్ వీధిలో స్థానిక నివాసితులు దంపతులైన చింతకుంట్ల సాంబరెడ్డి, చింతకుంట్ల అహల్యలు రోజువారీగా మార్నింగ్ వాకింగ్ చేస్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది. వారిని పథకం ప్రకారం వెంబడించిన ఓ గుర్తు తెలియని దుండగులు క్షణాల వ్యవధిలోనే అహల్య మెడలోని బంగారు గొలుసును బలంగా లాక్కొని వీధి చివర బైక్ తో వేచి ఉన్న మరో సహచరుడితో కలిసి వేగంగా పారిపోయాడు. ఈ దృశ్యాలన్నీ స్థానిక సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. గత సంవత్సరం కూడా సరిగ్గా ఇదే నెలలో రాఖీ పౌర్ణమి పండుగ వేళ లక్ష్మీనగర్ లోని ఓ తాళం వేసిన ఇంట్లో భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాల చోరీ జరిగిందని వారు గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు అదే నెలలో తెల్లవారుజామునే వాకింగ్ వెళ్లే మహిళలపై దాడి చేసి గొలుసు లాక్కెళ్లడం చూస్తుంటే కాలనీలో దొంగలు ఎంతటి ధైర్యంతో రెచ్చిపోతున్నారో అర్థమవుతోందని తీవ్రంగా ఖండించారు. ఈ వరుస ఘటనలతో కాలనీ వాసులు, మహిళలు, వృద్ధులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను తక్షణమే గుర్తించి అరెస్టు చేయాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వీళ్ళు ఇంకొక 10 అడుగులు అయితే ఇంటికి చేరుకుంటారు. చేరుకునే ముందు ఒక బండి వేసుకొని వచ్చి మళ్ళీ దాన్ని తిప్పి పెట్టుకొని 2 మనుషులు వచ్చి ఒక మనిషి వీళ్ళు వెంబడిపడి ఆమెది తీసుకునే క్రమంలో మొత్తం పెనుగులాట్లా దొరకబట్టింది. ఇట్లా ఈ జాకెట్కి ఇట్లా గుంజినట్టు అయ్యి అరే ఏంది కోతికి ఇట్లా కావచ్చు అని చూసేసరికి మనిషి గీతలు అరే మనిషి అనగానే మొత్తం మన పరిగెత్తే క్రమంలో పడిపోయాడు. లేకుంటే దొరకబట్టోడు ఆ మాత్రం వాడు పోయిండు. ఆ మాత్రం ఎక్కి ఆ బండి ఎక్కి అలా వెళ్ళిపోయాడు. అదంతా సీసీ ఫుటేజ్లో స్పష్టంగా పడ్డది. గత సంవత్సరం కూడా ఇదే నెలలో తాళాలు వేసున్న ఇదే వీధిలో ఒక 5-6 ఇళ్లల్లో ఇప్పటికీ దొరకబట్టిన చరిత్ర లేదు. అట్లే ఉన్నది. అది కాకముందే మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇది కంటిన్యూషన్ అయింది. అందుకని రాత్రిపూట పోలీసు పెట్రోలింగ్ పెంచాలి. ఇక కొంచెం ఈ లక్ష్మీనగర్ దొంగల నగర్ అయినట్టు అయిపోయింది. సంవత్సరం ఇది ఒకటి కంటిన్యూషన్ అయిపోయింది. ఒకసారి పోలీసు వారికి విజ్ఞప్తి ఏంటంటే పెట్రోలింగ్ ఈ కాలనీలో పెంచాలి. వాకింగ్ పోయేస్తున్నాం. వస్తా అంటే మాది గల్లీకి వచ్చినాం కదా అని ఒక 2-3 అడుగులు వెనకకేసిన. నేను నిమ్మలంగా నడుస్తాను, ఇక బాగా నడవకుండా ఆయన కొంచెం ముందు అయిండు, నేను కొంచెం వెనకైనా. ఒక ఇల్లు అయితే మా ఇల్లు వచ్చే ముందటనే కథం వచ్చిండు. వెనక నుంచి వచ్చిండు. 3 తులాల నలవసల గొలుసు ఉన్నది, 5 తులాల పుస్తల తాడు ఉన్నది మేడ మీద. అయితే ఇట్లా వచ్చిండు, ఇట్లా వెనక పట్టిండు, పీక్కున్నాడు, పోతాండు. ఓ అని మొత్తుకున్నా. నా భర్త ఉరికి వచ్చిండు, అడ్డం పడ్డాడు. ఇప్పుడు హాస్పిటల్కి వచ్చినాం, హాస్పిటల్లో చూసుకుంటాడు.
నల్గొండ జిల్లా దామరచర్ల సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థులతో వంట పనులు చేయిస్తున్నారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. హాస్టల్లో విద్యార్థుల చేత చపాతీలు తయారు చేస్తున్నారని ప్రిన్సిపల్ వార్డెన్ల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం హాస్టల్లో వంట సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నప్పటికీ విద్యార్థులతో వంట పనులు చేయించడం ఏమిటని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. చదువుకోవాల్సిన విద్యార్థులను వంట పనులకు వినియోగించడం సరికాదని, దీనిపై అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. హాస్టల్లో విద్యార్థులతో పనులు చేయిస్తున్న ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు. భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో తనపై జరిగిన దాడి ఘటనపై ఆర్బీ న్యూస్ రిపోర్టర్ పుల్ల రవీందర్ స్పందించారు. ఈ నెల 16న మధువంశీ, కృష్ణ, నటరాజ్, బొజ్జం వేణుతో పాటు మరో ఇద్దరు తనపై దాడి చేశారని ఆరోపించారు. తనను తీవ్రంగా కొట్టడంతో పాటు ఇంట్లోని టీవీ, ఫ్రిడ్జ్ తదితర సామాగ్రిని ధ్వంసం చేశారని తెలిపారు. తన భార్య అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆమెపై కూడా దాడి చేశారని రవీందర్ ఆరోపించారు. దాడి అనంతరం అశోక్ తనను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారని, అనంతరం విశారదన్ టీం భూపాల్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలో సహకరించిందని చెప్పారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విశారదన్ మహారాజ్ ఆధ్వర్యంలో భూపాల్పల్లి అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీతో మాట్లాడించి 48 గంటల్లో నిందితుడిని అరెస్టు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారని చెప్పారు. అయితే తనపై దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ మధువంశీ వీడియో విడుదల చేయడంపై రవీందర్ ప్రశ్నించారు. గతంలో మధ్యవర్తి ద్వారా తనను సంప్రదించి కేసు నుంచి తప్పుకుంటే 5 లక్షలు ఉద్యోగం, ఇంటి సామాగ్రి, హైదరాబాద్ లో చికిత్స అందిస్తామని ఆఫర్ చేశారని ఆరోపించారు. ఇప్పుడు తనకు ఘటనతో సంబంధం లేదని చెప్పడం అనుమానాలకు తావిస్తోందన్నారు. తనకు విశారదన్ మహారాజ్ ధర్మ సమాజ్ పార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు అండగా ఉన్నారని రవీందర్ తెలిపారు. తనకు, తన కుటుంబానికి భద్రత కల్పించి ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు తోట్ల రాఘవేంద్ర, ముదిరాజ్, పొదిల సాయిబాబా, మేకల సుమన్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు పుల్ల రవీందర్. నేను ఆర్బీ న్యూస్ లో రిపోర్టర్ పనిచేస్తున్నా. 16వ తారీఖు నాడు నా మీద దాడి చేసిన వ్యక్తులలో మధువంశీ కృష్ణ, నటరాజ్, బొజ్జం వేణు, వారితో పాటు ఇద్దరు ఉన్నారు. నా మీద దాడి చేసి నా ఇంట్లో సామాగ్రి, టీవీ, ఫ్రిడ్జ్ అన్ని ధ్వంసం చేయడం జరిగింది. నన్ను పిడిగుద్దులతో గుద్ది చూస్తున్నాను. ఎవరెవరు నన్ను దాడి చేసి నన్ను కొడుతున్నారు అన్న క్రమంలో నేను వ్యక్తులను చూస్తున్నా తప్ప గాని నేను కొట్టిన దాంట్లో మధువంశీ, బొజ్జం వేణు, నటరాజులు ఉన్నారు. నా భార్య అంటే నన్ను కొడుతుంటే అరుపులు, కేకలు వేస్తుంటే నా భార్య దగ్గర పోయి కూడా అంటే మూతి మూసి గొంతు దగ్గర పట్టుకొని ఆమెను కూడా దాడి చేయడం జరిగింది. ఆ రోజు రాత్రి బీసీ, ఎస్సీ, జేసీ టీము నన్ను తీసుకొని పోయి ప్రభుత్వ ఆసుపత్రికి నన్ను ట్రీట్మెంట్ చేసి ఇక్కడుండబడే విశారదన్ సార్ టీము నా వెంబడి ఉండి భూపాలపల్లి తీసుకుపోయి భూపాలపల్లి నుంచి వెంబడి ఉండి నా ఎంట పూర్తి స్థాయిలో నాకు సహకారం, నా ట్రీట్మెంట్ పరంగా సహకారం చేయడం జరిగింది. నిన్న మధువంశ అనే వ్యక్తి నాకు రవీందర్కి ఎలాంటి సంబంధం లేదు, ఆయన నిన్ను దాడి చేయలేదని జరిగింది అన్నాడు. మరి ఇదే మధువంశ అనే వ్యక్తి కొత్తపల్లి రామచంద్రమూర్తి అనే వ్యక్తి మీడియేటర్కి వచ్చి మరి మధువంశులు ఒక్కరిని తప్పి నీకు 5 లక్షలు ఇస్తా, నీకు నీ భార్యకు ఉద్యోగం పెట్టిస్తా, నీ ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్ గిట్ట దవసమైన అదాన్ని కొనిస్తా, రెండోది నీకు కార్పొరేట్ స్థాయిలో నీకు హైదరాబాద్ లో ట్రీట్మెంట్ చేస్తా అని చెప్పి అన్న వ్యక్తి ఈ రోజు నిన్న ఏమంటాడంటే నాకు దాడికి ఎలాంటి సంబంధం లేదు, నేను రవీందర్ అంటే అపారమైన గౌరవం, విలేకరులు అంటే అపారమైన గౌరవం ఉందన్న వ్యక్తి మరి ఇవన్నీ నాకు మీడియేటర్ ఎందుకు పంపించాల్సినంత అవసరం ఉన్నది? తెలంగాణలో ఆడబిడ్డల భద్రత పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ రక్షణ సేన మహిళా విభాగం అధ్యక్షురాలు పడాల మనోజ గౌడ్ ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై వరుసగా ఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ ప్రభుత్వం స్పందన తగిన స్థాయిలో లేదని ఆమె విమర్శించారు. మహిళలు, ఆడబిడ్డల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని మనోజ గౌడ్ అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం వేగంగా స్పందించాలని డిమాండ్ చేశారు. హోంశాఖను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి
సారించాలని ఆమె కోరారు. ఘటనలు జరిగిన తర్వాత స్పందించడం మాత్రమే కాకుండా ముందస్తు చర్యల ద్వారా మహిళలకు, బాలికలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని, మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తెలంగాణ రక్షణ సేన మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పడాల మనోజా గౌడ్ హెచ్చరించారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు భయరహిత వాతావరణం కల్పించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అసలు ఎక్కడ రక్షణ ఉంది? సంఘటనలు, అత్యాచారాలు, హత్యలు జరిగిన తర్వాత ఈ ప్రభుత్వము అప్పుడు దర్యాప్తు చేస్తాము అని చెప్పి స్పందిస్తుంది గాని జరగకుండా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఈ రోజు లక్షలలో తెలంగాణ రాష్ట్రంలో లక్షలలో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, నిఘా వ్యవస్థ ఉంది కదా. అంటే ఈ రోజు ప్రభుత్వము ఏదైతే హోంశాఖని దగ్గర పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారి వైఫల్యం కదా. హోంశాఖని ఇప్పటి వరకు కూడా ఒక రివ్యూ జరగకుండా రోజుకో ఘటన, నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది? ఒక సంఘటన జరిగిన తర్వాత మేము దర్యాప్తు చేస్తామని అంటున్నారు కానీ దాన్ని కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా ఎందుకు వెంటనే దాన్ని సమస్యని, నిందితులను పట్టుకొని ఎందుకు శిక్షిస్తలేరు? ఎందుకు ప్రభుత్వం ఈ రకంగా ఆడబిడ్డల పట్ల, మీరు ఆడబిడ్డలకి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలకి ఎవరికి కూడా ఈ రోజు ప్రభుత్వం భరోసా కల్పించటం లేదు అనేది స్పష్టంగా ఈ ఘటనల ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. మద్యం మత్తులో కారు నడిపి పలువురిని గాయపరిచిన ఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని హంటర్ రోడ్లో నెక్సన్ కారులో రాజు అనే వ్యక్తి మద్యం మత్తులో కారుతో ఢీకొట్టి పలువురిని గాయపరిచాడు. తీవ్రంగా గాయపడిన వారిలో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ తో పాటు మోటార్ సైకిల్ పై వెళ్తున్న అవినాష్, ప్రణతి దంపతులను ఢీకొనడంతో అవినాష్ తీవ్రంగా గాయపడ్డారు. అంతలో ఆగకుండా పక్కనే ఉన్న డబ్బాకు కారు వేగంగా ఢీకొనడంతో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవడంతో కారు నడుపుతున్న రాజుకు గాయాలు కాలేదని డయల్ 100 సమాచారంతో పెట్రోలింగ్ మరియు బ్లూ కోర్స్ పోలీసులు అక్కడికి చేరుకొని గాయపడిన వారిని ఎంజిఎం హాస్పిటల్ కి తరలించారని సిఐ కరుణాకర్ తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నా పర్యటన ఆపొచ్చు, నా లక్ష్యాన్ని ఆపలేరు. నా అమెరికా టూర్ ఎందుకు ఆపారు? మోదీని ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి. డిప్లొమాను యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీకి మార్చొద్దు, పాలిటెక్నిక్ విద్యార్థుల డిమాండ్. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పేరు మారింది, జీతం తగ్గింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆవేదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.